బోర్డ్ ఎగ్జామ్స్ తొందరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. మీలో కొంతమంది బాగా ప్రిపేర్ అయ్యారు, కొంతమంది యావరేజ్ గా, ఇంకొంతమంది ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ కూడా చేయలేదు. ఈ మూడిట్లో మీరు ఏ కేటగిరీ? 1, 2, 3? సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్, ఏదో ఒకటి చేసి 1-2 days లో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ లో పాస్ అవ్వచ్చా? ఎస్, మీ ఎగ్జామ్ లో పాస్ అయ్యి మీ మార్క్స్ ని మాక్సిమైజ్ చేయడానికి ఈ టిప్స్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ముందుగా మనం ఏ స్టూడెంట్స్ అయితే ఏం చదవకుండా ఎగ్జామ్ కి 1-2 రోజుల ముందు చదివి ఎగ్జామ్ లో పాసింగ్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ప్రాబ్లం కి సొల్యూషన్ చూద్దాం. మీరు కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటే ఓన్లీ 3 టిప్స్ మీకు పాసింగ్ మార్క్స్ తెస్తాయి. టిప్ నెంబర్ 3, లాస్ట్ 3-4 years క్వశ్చన్ పేపర్స్. ఫ్రెండ్స్, మీరు అసలు ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మీరు క్లాస్ బుక్స్ అయితే చదవలేరు. ఇలాంటప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే మిమ్మల్ని ఏదో ఒక విధంగా పాస్ చేస్తాయి. ఇప్పుడు కొంతమంది మా సిలబస్ చేంజ్ అయింది అంటారు. బ్రో, సిలబస్ 100% అయితే చేంజ్ అవ్వలేదుగా. సిలబస్ చేంజ్ అయినప్పుడు ఏమైనా కొత్త టాపిక్స్ యాడ్ చేస్తారు అండ్ కొన్ని సిలబస్ నుంచి తీసేస్తారు. అవి కాకుండా మాక్సిమం టాపిక్స్ అన్ని పాతగా ఉంటాయి. ఇలాంటప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఎగ్జామ్ లో పాస్ అవ్వచ్చు. క్వశ్చన్స్ అవే ఉంటాయి, బట్ అవి తయారు చేసే ఫార్మాట్ కొంచెం వేరేగా ఉంటుంది. అందుకే మీరు అసలు కొంచెం కూడా ప్రిపేర్ అవ్వకపోతే మిమ్మల్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే పాస్ చేస్తాయి. ఇదే కాకుండా మీరు మీ సబ్జెక్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ ఏంటో అడిగి తెలుసుకోండి. టిప్ నెంబర్ 2, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సురేష్ అండ్ మహేష్ అని 2 అబ్బాయిలు ఉన్నారు. సురేష్ ఆన్సర్స్ అన్ని బాగా చదివాడు, కానీ ఎగ్జామ్ లో స్పీడ్ గా ఎలా పడితే అలా రాసేవాడు. తను రాసిందంతా కరెక్ట్ అయినా తక్కువ మార్క్స్ వచ్చేవి. కానీ మహేష్ యావరేజ్ గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ లో కొన్ని క్వశ్చన్స్ కి తిప్పి ఓన్ గా రాసినా కూడా ఎక్కువ మార్క్స్ వచ్చేవి. ఎందుకు తెలుసా? ప్రెజెంటేషన్. చదవడం ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంపార్టెంట్ మీరు మీ నాలెడ్జ్ ని ఎగ్జామినర్ కి ఎలా డెలివర్ చేస్తున్నారు. పేపర్ లో మీరు రాసే విధానం చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు పేపర్ ని అటెంప్ట్ చేసేటప్పుడు చిన్న విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా ఆన్సర్ ని కొట్టేయకూడదు. మీకు బాగా వచ్చే క్వశ్చన్స్ ఫస్ట్ రాయొచ్చు. స్టార్టింగ్ లో హ్యాండ్ రైటింగ్ ఎంత వీలైతే అంత బాగా రాయండి. లాస్ట్ లో మీ నిజ స్వరూపం చూపించవచ్చు. నెంబర్ 1, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఫ్రెండ్స్, మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా మన మీద మనకు నమ్మకం లేకపోతే ఆన్సర్స్ వచ్చినా కూడా ఎగ్జామ్ లో బాగా పర్ఫామ్ చేయలేం. అదే నమ్మకం ఉంటే మీరు చాలా బాగా ఆలోచించగలరు. అండ్ ఒకవేళ ఆబ్జెక్టివ్ పేపర్ అయి ఉంటే మీ గెసెస్ కూడా కరెక్ట్ అవ్వచ్చు. సో మిమ్మల్ని మీరు నమ్ముకొని మనసులో ఎలా అనుకోండి, నా వల్ల ఎంత వీలైతే అంత ట్రై చేస్తా, నా బెస్ట్ నేను ఇస్తా, మిగతాది ఆ దేవుడే నాకు హెల్ప్ చేస్తాడు. దేవుడి పైన నమ్మకం లేదా? ఓకే, నీ మీద నీకు నమ్మకం ఉందిగా, అది చాలు. ఫ్రెండ్స్, లాస్ట్ లో మర్చిపోవచ్చు, ఈ వీడియోల కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టడీస్ రిలేటెడ్ మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ టాప్ ఐ కార్డులు ఇచ్చానో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే యావరేజ్ కి ప్రిపేర్ అయ్యి మార్క్స్ ని మాక్సిమైజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, మీరు ఈ కేటగిరీలోకి వస్తే ఎగ్జామ్ కి 1 రోజు ముందు కొన్ని విషయాలు పక్కా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెంబర్ 3, ఎగ్జామ్ కి ముందు రోజు మిడ్ నైట్ వరకు చదవకుండా కాస్త తొందరగా పడుకోండి. ఎందుకంటే రేపు మీకు ఎగ్జామ్ ఉంది. అది సాల్వ్ చేయడానికి మీకు ఎనర్జీ కావాలి. మీరు బాడీకి బ్రెయిన్ కి రెస్ట్ ఇస్తేనే మీకు ఎనర్జీ ఉంటుంది. లేదంటే ఎగ్జామ్ రాయడానికి కూడా మీకు ఓపిక ఉండదు, రాయాలనిపించదు, ఇంట్రెస్ట్ పోతుంది. సో మీరు చదివినంత రివైజ్ చేసుకుని 10 లోపల పడుకోండి. అట్లీస్ట్ 6-7 hours స్లీప్ ఉండాలి చూసుకోండి. టిప్ నెంబర్ 2, డోంట్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. చాలా మంది స్టూడెంట్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంత చదివారో ఏమేం చదివారో అడిగే అలవాటు ఉంటుంది. ఇలాంటప్పుడు మీ ఫ్రెండ్ ఒకవేళ నేను ఈ టాపిక్ చాలా బాగా చదివాను, వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఒకవేళ మీరు వాటిలో ఏమైనా టాపిక్ చదవకపోతే మీరు టెన్షన్ పడతారు. మీరు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఫ్రెండ్స్ తో ఎగ్జామ్ రాసే ముందు అండ్ రాసిన తర్వాత ఎక్కువ మాట్లాడకూడదు. టిప్ నెంబర్ 1, రైట్ ద ఆన్సర్ టు ద పాయింట్. ఒకవేళ మీ ప్రిపరేషన్ చాలా బాగుండి అండ్ మీరు ఒక టాపిక్ గురించి చాలా ఎక్కువ చదువుంటే అప్పుడు మీ ఎగ్జామ్ లో ఆ టాపిక్ రిలేటెడ్ 1-2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి. అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఆ క్వశ్చన్ కి పెద్ద ఆన్సర్ రాస్తారు. ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అండ్ మీరు రాసిన ఎక్కువ వర్డ్స్ నుంచి ఎగ్జామినర్ తప్పులు వెతికే ఛాన్సెస్ కూడా పెరిగిపోతాయి. అందుకే షార్ట్ ఆన్సర్స్ కి టు ద పాయింట్ రాయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో సమ్మరీ చూద్దాం. ఒకవేళ మీరు అసలు ఏమి చదవకపోతే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఒకవేళ మీ ప్రిపరేషన్ యావరేజ్ ఉంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూసుకోవాలి. మీ పేపర్ సబ్జెక్టివ్ అయితే ఆన్సర్ టు ద పాయింట్ రాయాలి. స్టార్టింగ్ లో హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండాలి. ఎగ్జామ్ కి 1 రోజు ముందు తొందరగా పడుకోవాలి. ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు. మీరు 100% ఇచ్చారు, ఇంకేమైనా మంచి జరుగుతుందని మిమ్మల్ని మీరు నమ్మండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.